ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున ఇక్కడ నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి దాని మీద కూడా ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తూ ఉండదు. సో దీనికి చాలా మంది నీట్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా రావడం జరిగింది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు, ఎక్కడి నుంచి, ఏం చెప్తారు? నా పేరు వినీత్. ఐఎమ్ 19, హైదరాబాద్ నుంచే నేను కూడా. అండ్ May 3కి నేను కూడా నీట్ రాశాను, లాంగ్ టర్మ్ తీసుకొని. మరి అంతా అయిపోయేసరికి వెకేషన్కి వెళ్ళిపోదామని చెప్పని వైజాగ్కి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజే మాకు న్యూస్ వస్తుంది రీనీట్ చేస్తున్నారు, ఎందుకంటే పేపర్ లీక్ అయిపోయిందని. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ది గవర్నమెంట్, ఇదా మీ రెస్పాన్సిబిలిటీ? నాకు అర్థం కాదు. మాకు కూడా ఏం సరదా కాదు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయడానికి. ఇట్ వుడ్ బి వే ఈజియర్ ఇఫ్ దే జస్ట్ రిజైన్ అండ్ టుక్ సమ్ అకౌంటబిలిటీ. And we gathered here not because we enjoy protesting. ఈ టైంలోని సైలెన్స్ ఎలా ఫీల్ అవుతుంది అంటే వీళ్ళు సరెండర్ చేస్తారని అనుకుంటారు. And history has proved us that every right we value today was bought and fought against these corrupt politicians because ordinary people just refuse to stay silent. అందరికీ అడుగుతాను, if you are introverted, extroverted or ambiverted, I don't care, just show up. ఇంట్లో నుండి అయినా just post stories or reels, it's fine because your voice matters right now. And they messed with the wrong generation, and if they're coming for us, they better come prepared because we ain't backing down. Thank you. మోడీ ఆల్రెడీ చెప్తున్నాడు కదా, దీనికి రిప్లై ఇచ్చారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? అంతా అయిపోయిన తర్వాత అది రిప్లై కూడా అనలేము, ఎందుకంటే ఇట్ వాజ్ అ ట్వీట్ సేయింగ్ దట్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ వుడ్ ఫేస్ యాక్షన్. కాకపోతే నమ్మకం వస్తుందా? ఒక్కసారి నమ్ముతాం, 2 సార్లు నమ్ముతాం. 2024లో కూడా అలాగే అయ్యింది. ఒక్క పేపరా లీక్ అయింది. CUET ఎగ్జామ్ కండక్ట్ అవుతున్న రోజు క్యాన్సిల్ చేస్తారు. న్యాయమా? ఎందుకు నమ్మాలి మేము? ఎందుకు నమ్మాలి? టేక్ యాక్షన్, అప్పుడు నమ్ముదామా లేదా చూద్దాం. I just want to ask, please take some action, man. Your words don't matter now, only action does. రాజీనామా చేయాలంటారు ధర్మేంద్ర ప్రధాన్, విదేశాంగ మంత్రి. The thing is, చెప్తున్నారు దట్ రిజిగ్నేషన్ చేస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమవుతుందని. యూ గాట్ రియలైజ్ దట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్కి అసలు భయం లేదు మనమంటే. A democracy is not measured how comfortable these people in power feel, but it is measured how they answer our questions when critical questions are asked. And I'm just asking, ఒకవేళ మీరు ఒక దగ్గర పని చేస్తున్నారు, అవునా? someone from your department messed up, ఒక్కసారి 2 సార్లు ఇది messed up. బాస్ ఏం చెప్తారు? they'll fire him. అతన్ని ఫైర్ చేస్తే మీకు భయం వస్తుంది, అయ్యో నేను మంచిగా పని చేయాలని. అదే అవుతుంది ఇక్కడ. ఇఫ్ హీ రిజైన్స్, అందరు భయంతో పనిచేస్తారు, ఎందుకంటే భయం లేదు. భయం పెడతాం మేము. గవర్నమెంట్ మాది. చిన్నప్పుడు చదివాను, డెమోక్రసీ ఇస్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్, అండ్ ఐ విల్ స్టాండ్ హియర్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 100 days ఫ్రమ్ నౌ. బండి సంజయ్ లాంటి కూడా రియాక్ట్ కావట్లేదు దీనికి సంబంధించి. కేంద్ర మంత్రులుగా ఉన్నారు కిషన్ రెడ్డి కావచ్చు, ఏం చెప్తారు వాళ్ళు? ఎందుకు అవుతారు చెప్పండి? ఎందుకు అవుతారు? ఐఎమ్ నాట్ అలౌడ్ టు సే దిస్, బట్ అలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎ స్పైన్, నైదర్ డు దే హ్యావ్ ఎ బ్రెయిన్. అంటే దేవుడు అందరినీ క్రియేట్ చేసేటప్పుడు అందరికి బ్రెయిన్ ఇచ్చారనమాట. ఇలాంటి వాళ్ళకి మోకాల దగ్గర జిగురు ఎక్కువ ఇస్తారు, అంతే, ఇంకేం లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిగ్నేషన్, and everyone who suicided, వాళ్ళ ఫ్యామిలీకి 1 crore compensation and some accountability, and also accountability for whatever happened on 20th July. జంతర్ మంతర్ లో లాఠీ చార్జ్ చేస్తారు, చాలా మందికి తగలలు పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎట్లా చూస్తారు? 20th July రోజు ఇట్ వాస్ అ పీస్ఫుల్ మార్చ్. పార్లమెంట్ కి పువ్వులు పట్టుకొని వెళ్ళారు, రాయలు కాదు. దే ఆర్ టేకింగ్ ఫ్లవర్స్ అండ్ మార్చింగ్ దే. ఎందుకంటే 20 రోజులు వినలేదు వీళ్ళకి చెవులు లేవు కదా, వినలేదు వీళ్ళు. అందుకే చెవు దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నారు. వీళ్ళేం చేశారు? లాఠీలు తీసుకొని వచ్చారు. పోనీ లాఠీ సరే ఒప్పుకుందాం, ది క్రౌడ్ గాట్ ఓవర్ క్రౌడెడ్ అండ్ దాన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే పుట్టింగ్ నేల్స్ టు లాఠీస్, ఎక్స్పైర్డ్ టియర్ గ్యాస్ అండ్ ట్రక్స్ ఫిల్డ్ విత్ స్టోన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఒప్పుకుంటే ఓకే, లాఠీ చార్జ్ చేశారు, కాకపోతే దే కుడ్ హావ్ అట్లీస్ట్ బీన్ రెస్పాన్సిబుల్. ప్రెగ్నెంట్ ఉమెన్ని కొట్టడం ఏంటి? ఉమెన్ మీద, ప్రైవేట్ పార్ట్ మీద కొట్టడం ఏంటి? చిన్న పిల్లల్ని కొట్టడం ఏంటి? కొడితే మమ్మల్ని కొట్టండి. ఒప్పుకుంటా, ఓకే. ఇప్పుడు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్కి వెళ్ళేటప్పుడు రిప్లై కూడా అలాగే. ఐ ఎక్స్పెక్ట్ గ్రేటర్ థింగ్స్ ఫ్రమ్ గవర్నమెంట్, నాట్ లైక్ దిస్. మీ పేరు బ్రదర్? ఖలీల్ అండి, ఆంధ్ర నుంచి. ఏం చెప్తారు రేట్ పేపర్? బేసికల్లీ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఎలక్షన్స్ ఎలా గెలవాలో దాంట్లో ఎక్సెల్ అవ్వారండి.
వీళ్ళు మీరు మధ్యలో ఏమైనా చేయండి, ఎవరినైనా క్వశ్చన్ చేయండి, వాళ్ళకి ఏమేమి ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు క్వశ్చన్ చేయండి, యాంటీ నేషనల్ ట్యాక్స్ ఇస్తారు. మీరు ముస్లింగా క్వశ్చన్ చేయరు, మీకు టెర్రరిస్ట్ ట్యాక్స్ ఇస్తారు. మీరు ఇంకోటి చేయండి, మీకు మత పేరు చెప్పి డైవర్ట్ చేస్తారు, ఏమైనా చేస్తారు. దే హ్యావ్ దేర్ ఆల్ టాక్టిక్స్ రెడీ. ఈరోజు ఈ జెన్జీ ఇలాంటి వాటికి తల వంచదు. ఇప్పుడే కాదు, ఈ ఫ్యూచర్ జనరేషన్ ఏది కూడా ఉంచదు. రాత్రి 12ంటికి ఒక వీడియో పెట్టి, సరే మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడదాం, 5 crores పెండింగ్ కేసెస్ క్లియర్ చేయలేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి క్వశ్చన్ చేసిన దాన్ని తీస్తారు. 5 crores పెండింగ్ కేసెస్ ఏం కావాలి? జ్యుడిషియరీ మొత్తం క్లియర్ చేస్తారా? సరే ఇప్పుడు కూడా వదిలేస్తామే అనుకోండి. ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజిగ్నేషన్ చేయలేదు, సరే ఇంకో 5 years తర్వాత ఇంకో పేపర్ లీక్ అయింది, ఆ రోజు కూడా 12ంటికి వీడియో పెట్టండి, అప్పుడు కూడా వదిలేయాలా? 12ంటికి వీడియో పెడితే వదిలేయమంటారా? మీరు రీఫార్మ్స్ చేస్తా అంటున్నారు. రీఫార్మ్స్ ఎందుకు? నువ్వు కరెక్ట్ మెయింటెనెన్స్ చేయండి, గుడ్ గవర్నెన్స్ చేయండి. యూ ఆర్ రిక్రూటింగ్ ది బెస్ట్ బ్యూరోక్రాట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, గివ్ దెమ్ పవర్. అది చేయకపోగా మీ టాక్టిక్స్ మీకు పెట్టుకొని పాలిటిక్స్ చేయడము. ఓకే, see, this generation is not at all tolerating this. We are not at all tolerating even 1% of this. You make videos, you make anything, but we are not backing down. Yeah. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ మీకోసం మద్దతు తెలుపుతా ఉంది, ఏం చెప్తారు? See, basically, we are not aligned to any political party as of now. See, ఎవరైనా సపోర్ట్ చేసే we don't back of them. See, మాకు కావాల్సింది సపోర్టే. మా ఫ్యూచర్ జనరేషన్ కి ఏ పార్టీ వచ్చి సపోర్ట్ చేసినా we are with them, but we are not in any coalition. That's clear. Yeah. అంటే ఆ రోజు జంతర్ మంతర్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్క నిరుద్యోగిని విద్యార్థులను కలిసివేస్తా ఉంది, ఏం చెప్తారు? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ జంతర్ మంతర్లో మీరు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో మీకు తెలియదు. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మీకు తెలియదు, క్వశ్చన్స్కి డిమాండ్స్ తెలుసుకోవడం మీకు తెలియదు. బట్ ప్రొటెస్ట్ చేస్తే ఏ బెటాలియన్ దింపాలి, ఏ పోలీస్ని కొట్టాలి, ఏ అమ్మాయిని ఎలా కొట్టాలి, ఏ అబ్బాయిని ఎలా కొట్టాలి, ఇవి నేర్పించుకోండి. మీ మొత్తం 5 years జనరేషన్లో, మీ మొత్తం 5 years టెన్యూర్లో మీరు గుడ్ గవర్నెన్స్ పక్కన పెట్టండి, మీకు ఏం తెలీదు. యూ హ్యావ్ నథింగ్ టు డూ. మీరు ఎవరిని ఎలా కొట్టాలి, ఎవరిని ఎలా ఆన్సర్ చేయాలి, ఏ ప్రాబ్లం ఎలా స్టాప్ చేయాలి నేర్చుకున్నారు, కానీ సాల్వ్ చేయడం నేర్చుకోలేదు. మేము నేర్పిస్తాము. జెన్జీ, వీఆర్ హియర్ అండ్ వీఆర్ టెలింగ్ టుడే దిస్ హిస్టరీ విల్ బి రిమెంబర్డ్ టుడే. జంతర్ మందర్కి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి, పీజీ నీట్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపెన్సేషన్ అండ్ ఈ రిజైన్ చేసినంత వరకు మేము వదిలేం. చూద్దాం మీకెంత పేషెన్స్ ఉందో, మాకెంత పేషెన్స్ ఉందో. మేము పార్లమెంట్కి వచ్చి పువ్వులు పట్టుకొని వచ్చినా మీరు కొట్టారు కదా, మేము మళ్ళీ పువ్వులు పట్టుకొనే వస్తాం. మాకు రాళ్ళు పట్టుకోవడం వచ్చు, కానీ మేము పట్టుకోం. వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వీ నో హౌ టు రూల్ అవర్ కంట్రీ. బీజేపీ పైన మీ అభిప్రాయం ఏంటి? బేసికల్లీ CJP అనేది ఏదో ఒక జస్ట్ ఒక గ్రాఫ్లో ఒక రైజ్ వచ్చి వెళ్ళిపోయిన పార్టీ అయితే కాదు. మీరు చూస్తారు కదా, బీజేపీ పార్టీ 15 yearsగా ఉంది కదా, CJP పార్టీ ఇంకెన్ని ఇయర్స్ ఉంటుందో మీరు చూడండి. మీరు ఎలక్షన్కి గెలవడం ఎలా నేర్చుకున్నారో, మీ క్వశ్చన్ చేయడం అంతకంటే మాకు బాగా తెలుసు. మేము నేర్చుకున్నాం, చేస్తాం, నిరూపిస్తాం. నేను అభిరాం కూడా ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అండి. అంటే చేయమంటున్నారు కదా, చేయడానికి వీలేదు అంటున్నారు. చేయాల్సిందే, 100% ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంతమంది 21 మంది విద్యార్థులు బలి కోరుకున్నది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం అంటే నాట్ ఏ జోక్. ఓకే, ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. చేసే వరకు పోరాడతాం, 100% చేస్తూనే ఉంటాం. మేము స్టూడెంట్ తరఫున, ఏ పార్టీ తరఫున లేము. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, CJP లేదు. వీఆర్ స్టూడెంట్స్ ఓన్లీ, వీ సపోర్ట్ స్టూడెంట్స్ ఓన్లీ. ఓకేనా? ఏ రాజకీయ పార్టీలు ఇందులో లేవంటారు? ఏ రాజకీయ పార్టీలో లేవు. ఉంటే ముందే వచ్చేటి 22 రోజుల తర్వాత వచ్చి మేము సపోర్ట్ చేస్తా అంటే దానికి మేము ఒప్పుకోము. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఈ రోజు వచ్చింది, బీఆర్ఎస్ ఈ రోజు వచ్చింది. ఓకే, హ్యాపీ. కానీ అది అంతకు ముందు వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంతకుముందు అంటే ఎప్పుడు రావాల్సి ఉంది? ముందు నుంచే ఉంది కదా, ముందు నుంచే నడుస్తుంది. నిరాసన ఎప్పటి నుంచో నడుస్తుంది, 20 రోజుల నుంచి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు మీరు పేపర్ లీక్ చేసిరంటే మీరు లీక్ చేసిరు అనేది చర్చ నడుస్తున్నది. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లడం, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లడం. ఏమంటారంటే ఇట్లా, ఇది వాడు చేసినాడు వీడు చేసినాడు ఇంకోడు. వాడు సగ్గా చేయలేడు కాబట్టి నీకు ఓటేసి నీకు గెలిపించుకోండి. ఇవి నువ్వన్నా సగ్గా చేయాలి, నువ్వు కూడా సగ్గా చేయబడుతుంది కదా. అందుకనే మద్దతు తెలపడానికి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంటే మీరు అందరూ కూడా. కేటీఆర్ తరఫున మద్దతు తెలపడానికి ఒకటి అన్న ఏంటంటే ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి పార్టీ తరఫున అయితే రాలేము. నేనైతే ఎడ్యుకేటెడ్ కాబట్టి వచ్చాను, మంచి చదువుకున్న వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి వచ్చాను నేనైతే.
ఏమనుకుంటున్నారు బ్రదర్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారనుకుంటారా? చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? చేయాలి, ఖచ్చితంగా చేస్తాడు కూడా. అందులో మోడీ ఉండి చేపియాలి కూడా, లేదంటే మోడీ కూడా చాలా నష్టపరంగా అయితే నెక్స్ట్ రానికుండా కూడా ఉంటుంది. ఆయన కూడా ఓట్లు కోల్పోతాడని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడి నుంచి బ్రదర్? Hyderabad, Vanasalipuram, LB Nagar se hai. So whatever it is, the government should be accountable. Main cheez hai, students are like not going to sit silent now because this is a democratic country. Accountability is the main important thing. We elected the government, so the government should be answerable. If the students are coming on a peaceful protest to the parliament, the police should not have used लाठी. Okay, the लाठी was okay. I agree, public को control करने जरूरी है, लेकिन they shouldn't have used nails or tear gas. And like, what is the hypocrisy? Like, women को मारना क्या है? That is very cowardice behavior. And the government should like make the Dharmendra Pradhan resign because that is, he is an elected servant of, we elected him, no? So he should be answerable. That is basically our demand. BRS came today, but even before BRS came, the protest over here was going on. That is, BRS came, that is a very good thing. They could have come before. That is what we are asking. ఏం చెప్తారు? జంతర్ మంతర్ లో పార్లమెంట్ లో ధర్నాలు జరిగినాయి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? That shouldn't have happened. It was a peaceful protest. The protesters came with flowers in their hand. They came with flowers in their hand to protest. But they were like brutally hit by police. The police didn't even have name badges over there. Name badges nahi the, kuch nahi tha. Bas logo ko marne gaye. That is wrong. ఇది ఓవరాల్ గా నీట్ అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాల్సిందే, చేసే వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా విద్యార్థి ఎవరైతే నీట్ ఎగ్జామ్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వారందరికీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నది, ధర్నా చేస్తా ఉన్నది. మరి చూద్దాం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసే విధంగా చర్యలు ఉంటాయా, ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు ప్రధానమంత్రి కూడా దీనికి సంబంధించి నిన్న నైట్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేది విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇటు కేంద్రం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో ఓవరాల్ గా నీట్ ఎగ్జామ్ అభ్యర్థులు మాత్రం ఆందోళన చేస్తా ఉన్నారు. మా భవిష్యత్తు అంతా కూడా ఆగమైపోతా ఉన్నది, ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాము, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా ఇప్పుడు మెజారిటీ వచ్చిన వారి భవిష్యత్తులు కూడా ఆగమైపోతాయి. కాబట్టి సో మాకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభాకర్, బులెటిన్ మీడియా, ధర్నా చౌక్ నుంచి.